తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి. బాలికల హాస్టల్ వాష్రూమ్స్లో ఈ కెమెరాలు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. బాలికల హాస్టల్లో కెమెరా గుర్తించామంటూ ఎక్స్లో విద్యార్థులు పోస్ట్ చేశారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్పై తోటి విద్యార్థులు దాడికి ప్రయత్నించారు. విజయ్ ల్యాప్టాప్ అలాగే సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. విజయ్కు మరో స్టూడెంట్ సహకరించిందనే ఆరోపణలు వస్తున్నాయి. వారం క్రితమే వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోలేదని అంటున్నారు విద్యార్థులు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో విద్యార్థి సహకారంతో, ఒక స్టూడెంట్ అంటే గర్ల్ స్టూడెంట్ సహకారంతో ఇది పెట్టారనే వార్త వినిపిస్తోంది. అతని మీద దాడికి కూడా ప్రయత్నించారు. అయితే మొత్తం క్యాంపస్లో విద్యార్థులు చేస్తున్న ఆందోళన విజువల్స్ కూడా మనం చూసాం. ఏంటి అప్డేట్స్? హరి, ప్రస్తుతం అయితే కనుక ఏదైతే ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి సంబంధించిన హాస్టల్ వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి వారికి సంబంధించిన వీడియోలను చిత్రీకరించి వాటిని ఒక సీనియర్ విద్యార్థి విజయ్ అనే విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆయన విక్రయిస్తున్నాడు అనేది ప్రధానంగా విద్యార్థుల నుంచి ఆరోపణ. దీనికి అతని గర్ల్ ఫ్రెండ్ అయిన సీనియర్ విద్యార్థిని అతనికి సహకరిస్తున్నట్టుగా కూడా వారి నుంచి ప్రధానంగా ఆరోపణ వస్తుంది. నిన్న రాత్రి పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా దీని మీద ఆందోళనకు దిగారు. కాలేజీ యాజమాన్యానికి ఒక వారం రోజుల క్రితమే దీనికి సంబంధించి సమాచారం ఇచ్చాము, కానీ ఎటువంటి యాక్షన్ లేదనేది వాళ్ళ ఆందోళన ద్వారా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. నిన్న పెద్ద సంఖ్యలో వారంతా కూడా హాస్టల్ ప్రాంగణంలోకి, కాలేజీ క్యాంపస్ ప్రాంగణంలోకి చేరుకుని పెద్ద ఎత్తున నిరసన చేసిన పరిస్థితి ఉంది. పోలీసులు అక్కడ రంగప్రవేశం చేసిన సమయంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటాడో విజయ్, అతని మీద వారంతా కూడా దాడికి, అంటే సహచర విద్యార్థులు కూడా దీని మీద దాడికి పాల్పడిన పరిస్థితి ఉంది. విజయాన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు విచారణ చేశాము, ఎలాంటి ఆధారాలు సేకరించలేదు, తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని వారొక ప్రకటన ద్వారా తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. విజయ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ కావచ్చు, అలాగే రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.